దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్లో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని 5 మండలాలలో వర్తక, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. ప్రైవేటు పాఠశాలలు నేడు సెలవు దినంగా ప్రకటించి బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మరోవైపు సత్తుపల్లి పట్టణంలోని ఆర్టీసీ డిపో ముందు అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. అఖిలపక్ష పార్టీల నాయకుల ఆందోళనతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కొత్త చట్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను నేడు ప్రధాని నరేంద్ర మోడీ 4 కోడ్లుగా విభజించి కార్మిక రంగాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు నేడు ఇబ్బందులు పడుతున్నారు. దానికి వ్యతిరేకంగానే నేడు దేశవ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ ఈరోజు భారత గ్రామీణ బంద్ నిర్వహించబడుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో రైతుల పట్ల, కార్మికుల పట్ల, ప్రజల పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి ఈ దేశంలో ముఖ్యమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాల రద్దు కోసం ఇండియా కూటమిగా ఏర్పడడం రానున్నటువంటి కాలంలో మోడీకి గోరీ కట్టడం ఖాయం అనే విషయాన్ని ఈ బంద్ ద్వారా కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ వ్యవస్థలకి తాకట్టు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు కనుక విడనాడకపోతే రానున్నటువంటి కాలం అఖిలపక్షాల ఐక్యత, అఖిలపక్షాల ఐక్యత. భారతదేశంలో ఒక మతతత్వ పార్టీ బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, వామపక్షాలు, కార్మిక సంఘాలు ఈరోజు భారత బంద్కు పిలిపివ్వడం జరిగింది. మీరు భవిష్యత్తులో ఏమైపోతారో అని చెప్పేసి మీ పార్టీ బాధపడుతూ గతంలో 2018లో కార్గిల్ యుద్ధాన్ని భుజాన్ని ఎత్తుకొని భారతదేశ ప్రజల సెంటిమెంట్ని తీసుకొని ఆ రోజు అధికారంలో రావడం జరిగింది. ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటంటే మతోన్మాదాన్ని మళ్ళీ ఈరోజు భుజానికి ఎత్తుకున్నారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని చెప్పి దండుకొని ఈరోజు మళ్ళీ రేపు ఒక ఇండియా అనే కూటమి ఏర్పడింది. ఆ భవిష్యత్తులో కూడా ఆ ఇండియా అనే కూటమి భారతదేశంలో అధికారం చేర్చుకుని తెలియజేస్తూ భారత బంధువు సాగించి మీ అందరికి కూడా మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భారత్ బంధు, జై భారత్, జై భారత్, జై భారత్ బంధు విజయవంతం.